అధికార వర్గాల్లో పేరాస ఎక్కువవుతోంది. సంపన్న వర్గాలను తమతో నడిపించుకునేందుకు తొక్కాల్సిన అన్ని అడ్డదారులు వాళ్ళు తొక్కుతున్నారు. అధికారాన్ని చెలాయించేందుకు, పార్టీలను నడిపించుకునేందుకు కావలసిన నిధుల కోసం వాళ్ళు సంపన్న వర్గాలను రాజకీయాల్లోకి లాగి వారిని పెంచి పోషిస్తున్నారు. దానికి తగ్గట్టుగా వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు కూడా రాజకీయ వాసనల కోసమైతేనేమి, వీఐపీ ప్రయోజనాల కోసమైతేనేమి డబ్బు వెదజల్లి రాజకీయాల్లోకి వస్తున్నారు. వారికి రాజకీయ పెద్దలు ఎలా అండగా ఉంటారో రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ పరిమల్ నత్వానీకి ఇటీవల మరోసారి రాజ్యసభ సీటు దక్కడమే ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. గతంలో 3 సార్లు రాజ్యసభకు వెళ్లిన నత్వానీ ఇప్పుడు 4గోసారి బీజేపీ నేతృత్వ ఎన్డీఏ మద్దతు పొందిన ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగి గెలిచారు. పైగా ఆయనకు కాంగ్రెస్ పార్టీ ఓట్లు కూడా దక్కాయని చెబుతున్నారు. నత్వానీ అత్యంత సంపన్నుడు కావటంతో పాటు రాజ్యసభ సీటు కోసం ఆయన 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లుగా ఒక వార్త ప్రచారంలో ఉంది. పరిమల్ నత్వానీ గతంలో 2 సార్లు జార్ఖండ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. మూడోసారి ఆంధ్రప్రదేశ్లోని అప్పటి వైసీపీ అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగి ఏకగ్రీవంగా గెలిచారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సిఫార్సు మేరకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయనకు టికెట్ ఇచ్చారు. ఈసారి జగన్ అధికారంలోకి రాకపోవటంతో ఆయన టికెట్ ఇచ్చే అవకాశం లేకపోయింది. నత్వానీకి బీజేపీ సిఫార్సు చెయ్యాలనుకున్నా ఈసారి టైట్ గా ఉందని, తమ వారికే సీట్లు సరిపోవడం లేదని టీడీపీ తెగేసి చెప్తున్నట్లుగా సమాచారం అందింది. దాంతో బీజేపీ ఆయన్ను జార్ఖండ్ లో ఇండిపెండెంట్ గా నిలబెట్టి మొత్తం రాజకీయాలను వెనకుండి నడిపించింది. ఇప్పుడు నత్వానీ గెలుపు కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ గా పరిణమించింది. వాస్తవానికి జార్ఖండ్ లో మొత్తం 81 ఎమ్మెల్యే సీట్లున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు 24 మంది ఎమ్మెల్యేలు, అధికార కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ, సిపిఐఎంఎల్ కూటమికి 56 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. రాజ్యసభ సీటుకు 28 మొదటి ప్రాధాన్య ఓట్లు కావాలి. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆఫీస్ ఇన్ఛార్జిగా ఉన్న ప్రణవ్ ఝాను ఒక సీటులో పోటీ చేయించారు. కానీ ఎన్డీఏ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థి పరిమల్ నత్వానీ 28 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝా మీద గెలిచారు. ప్రణవ్ కు 20 ఓట్లే వచ్చాయి. బీజేపీ బలపరిచిన నత్వానీకి 24 మందితో 4 ఓట్లు తక్కువగా ఉన్నాయి. కానీ నత్వానీ గెలుపుతో క్రాస్ ఓటింగ్ జరిగిందని తేలిపోయింది. దీంతో తన మిత్రపక్షాలైన ఆర్జేడీ, సిపిఐఎంఎల్ ఓటు వెయ్యకుండా ద్రోహం చేశాయని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ ఆరోపణలను సిపిఐఎంఎల్ తిప్పికొట్టింది. ఆ 2 పార్టీల్లో ఎవరూ క్రాస్ ఓటింగ్ వేయలేదని స్పష్టం చేసింది. దీంతో కాంగ్రెస్ కూటమి మధ్య చిచ్చు మొదలైంది. ఇక రెండో రాజ్యసభ సీటును జేఎంఎం అభ్యర్థి బైద్యనాథ్ రామ్ 30 ఓట్లతో గెలుచుకున్నారు. ఇక పోలైన ఓట్లలో 3 చెల్లనివిగా గుర్తించారు. అందులో 2 బీజేపీ ఎమ్మెల్యేలవి కాగా 1 కాంగ్రెస్ ఎమ్మెల్యే వేసింది. అంటే మన ఎమ్మెల్యేలకు ఓటు వేయడం కూడా రాదన్నది మరో కోణం. ఇక్కడ అసలు విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. బీజేపీకి నిజంగా ఒక రాజ్యసభ సీటు కావాలంటే తమ అభ్యర్థినే నిలబెట్టి ఇదే క్రాస్ ఓటింగ్ రాజకీయం చేసి గెలిపించుకోవచ్చు. కాకపోతే పారిశ్రామిక వర్గాల్లో తమకు మద్దతు కోసం నత్వానీ అభ్యర్థిత్వాన్ని సమర్థించారు. ఏకగ్రీవమయ్యే అవకాశం లేని పరిస్థితుల్లో ఓటింగుల్లో గోల్మాల్ చేసేందుకు వీలుగా నత్వానీకి ఇండిపెండెంట్ అన్న ట్యాగ్ తగిలించారు. తమ ఎమ్మెల్యేలంతా ఆయనకు ఓటెయ్యాలని చెబుతూ నత్వానీ మనవాడే అన్న సందేశం పంపారు. కరెక్ట్ గా చెప్పాలంటే పరోక్షంగా నత్వానీకి బీజేపీ రాజ్యసభ సభ్యత్వం అమ్ముకుందని అంగీకరించాలి. పైగా కాంగ్రెస్ పార్టీలో 3 నుంచి 5గురిని కొనుగోలు చేశారు. వారికి తలా 10 కోట్లు ఇప్పించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో నత్వానీ నుంచి బీజేపీకి 100 కోట్లకు పైగా అందినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నత్వానీకి రాజ్యసభ సభ్యత్వం వల్ల జరిగేదేంటనేది మరో ప్రశ్న. పార్లమెంటు సభ్యునికి కొన్ని ప్రోటోకాల్ ప్రయోజనాలుంటాయి. వాళ్ళు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకొని కలిసే అవకాశం ఉంటుంది. పీఎంఓతో నేరుగా సంప్రదించే వీలు కలుగుతుంది. కేంద్ర మంత్రుల ఛాంబర్లోకి ఎప్పుడైనా వెళ్లి మర్యాదపూర్వకంగా పలకరించే అవకాశాలుంటాయి. పార్లమెంట్లోకి రావటం, వెళ్లటంతో పాటుగా స్టాడ్, అన్స్టాడ్ ప్రశ్నలు వేస్తూ జనంలో నలిగే వీలుంటుంది. అనేక పార్లమెంటరీ కమిటీల్లో సభ్యత్వం ద్వారా అధికార వర్గాలకు అత్యంత చేరువగా మెలిగే అవకాశాలు కనిపిస్తాయి. దీనివల్ల తమ వ్యాపార ప్రయోజనాలపై దృష్టి పెట్టొచ్చు. ఇక పరిమల్ నత్వానీ విషయానికి వస్తే ఆయన రాజ్యసభలో ఎక్కువగా కనిపించరు. ఆ హోదాను అనుభవిస్తూ ఉంటారు. కాకపోతే ఆయనకో టీం ఉంది. ఆ బృందం కొన్ని ప్రశ్నలను తయారు చేసి స్పీకర్ కార్యాలయానికి పంపుతుంది. ఆ విధంగా రాజ్యసభలో అత్యధిక అన్స్టాడ్ ప్రశ్నలు అడిగిన బహుకొద్ది మందిలో నత్వానీ కూడా ఒకరని చెప్పుకోవాలి. ఎంతైనా తెలివిగల వ్యాపారి కదా.